జాక్ చిత్రంలో నీటిని ఆక్టోపస్ మీద చల్లాడు. ఆక్టోపస్ కళ్ళు తెరిచి హ్యాపీగా ఫీల్ అయింది. అది తన టెంటికల్స్ పొడిగించి జాక్ను చుట్టుకొని ఒక ముద్దిచ్చింది. జాక్ కాస్త భయపడ్డాడు. అతను విగ్రహం వైపుకు వెళ్లి పిలిచాడు. కాని ఆ విగ్రహం అతన్ని పట్టించుకోలేదు. కేవలం పోజులివ్వటం మాత్రమే చేస్తోంది. పక్కనే ఉన్న మహిళ శిల్పం నవ్వింది. జాక్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో లింకన్ విగ్రహానికి ప్రాణం వచ్చింది. అతను లేచి బయటకు వెళ్లాలనుకున్నాడు. జాక్ అతన్ని ఆపడానికి చేతులేశాడు. కాని లింకన్ అతన్ని పట్టుకుని పైకి ఎత్తాడు. అంతలో అక్కడ ఒక సైనికుల గుంపు వచ్చింది. లింకన్ వెంటనే జాక్ను నేలపై ఉంచి కదలకుండా ఉన్నాడు. సైనికులు వారిని గమనించలేదు. జాక్ వేగంగా విమానాల మ్యూజియంలోకి పరిగెత్తాడు. అక్కడ ఐన్స్టీన్ విగ్రహాల సమూహం ఉంది. జాక్ వాళ్లకు ఒక పజిల్ చూపించాడు. దానికి ఐన్స్టీన్ విగ్రహాలు 10కి పైగా ఖచ్చితమైన లెక్కల తరువాత సమాధానం ఇచ్చారు. బంగారు పతకం కోడ్ పై అని తెలిసింది. వాళ్లు విమానం పైకి ఎక్కారు. జాక్ విమానం నడిపించాడు. అది అద్దాన్ని దాటి బిల్డింగ్ లోకి దూసుకెళ్లింది. జాక్ బంగారు పతకాన్ని ఫారోకు అప్పగించాడు. ఆపై టైమర్ గ్లాసును పట్టుకున్నాడు. అందులో అతని మిత్రుడు చిక్కుకున్నాడు. ఫారో బంగారు పతకం ఉపయోగించి నరక ద్వారాన్ని తెరిచాడు. అక్కడి నుంచి సైనికుల సమూహం బయటకి వచ్చింది. వాళ్లు తమ ఆయుధాలను జాక్ పై లక్ష్యంగా పెట్టారు. జాక్ భయపడుతుండగా ఒక్కసారిగా ఓ పాదం పైకప్పుపై పడింది. లింకన్ విగ్రహం లోపలికి ప్రవేశించాడు. సైనికులు భయంతో పరుగులు తీశారు. వాళ్ల బాణాలు లింకన్కు ఎటువంటి హాని చేయలేదు. లింకన్ ఓ చేతి ఊపుతో సైనికులను పడగొట్టాడు. మిగిలిన వారు పారిపోయారు. జాక్ ఆ సమయంలో ఫరోపై దాడి చేశాడు. చివరికి అతను ఫారోను నరక లోకంలోకి తోసేశాడు.